మీరు చాట్‌జీపీటీకి ఇచ్చే ప్రాంప్ట్స్‌ని బెటర్‌గా డిజైన్ చేద్దామని అనుకుంటున్నారా? కోడింగ్‌కి కానీ, రీసెర్చ్ చేయడానికి కానీ, అలానే ఆర్టికల్స్‌ని రాయడానికి కానీ, ప్రాక్టికల్ ఫ్రేమ్‌వర్క్స్‌ని వెతుకుతున్నారా? సో, ఇవన్నీ ఏంటంటే మన హ్యూమన్ V4 బుక్‌లో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ క్విక్ స్టార్ట్. సో, దీంట్లో ఉంటాయి. అండ్ అలానే మీరు ప్రాంప్ట్స్‌ని బెటర్‌గా డిజైన్ చేయడమే కాకుండా టెక్నికల్ ఫౌండేషన్స్ గురించి కూడా తెలుసుకుందామని అనుకుంటే మన హ్యూమన్ V4లో ప్లేన్ 2లో దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మీరు ఇవి చదివిన తర్వాత స్కిల్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. ఏఐ లిటరసీది ప్యూర్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ కొనుక్కోవచ్చు. ఏఐని యూజ్ చేసుకొని ఏదైనా కొత్తగా చేద్దామని ఉన్నారా? లేదంటే ఏఐని యూజ్ చేసుకొని మీ ఐడియాని మంచిగా డెవలప్ చేసుకుందామని అనుకుంటున్నారా? బట్ ఏఐని నేర్చుకోవడానికి ఒక సోర్స్ దొరకట్లేదా? అయితే దిస్ ఇస్ ద బుక్ అండ్ దిస్ ఇస్ ద సోర్స్. హ్యూమన్ V4 ఫస్ట్ 100 కాపీస్ అనేవి ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ని తీసుకోవచ్చు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక లాంగ్వేజ్. ఎలా అయితే మనం కమ్యూనికేట్ చేయడానికి తెలుగుని యూజ్ చేస్తున్నామో అలానే కంప్యూటర్స్తో కమ్యూనికేట్ చేయడానికి మనం జావా, పైథాన్ లాంటి లాంగ్వేజెస్ని యూజ్ చేస్తున్నామో అలానే ఏఐతో కమ్యూనికేట్ చేయడానికి మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక లాంగ్వేజ్ లాగా యూజ్ చేస్తున్నాము. సో కమ్యూనికేట్ చేయడానికి LLMs మన లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకోలేవు. లాంగ్వేజ్లో ఉన్న ప్యాటర్న్స్ని ప్రిడిక్ట్ చేస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఎలా అయితే ఉంటుందో LLM అలానే రీజనింగ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ప్రాంప్ట్ అనేది బ్యాక్ బోన్ లాగా యాక్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన హ్యూమన్ V4లో ఇలాంటి ప్రాంప్ట్స్ని ఎలా డిజైన్ చేయాలి అండ్ క్లియర్గా బ్రేక్ డౌన్ చేశాము. సో ఫస్ట్ 100 కాపీస్ ఏంటంటే 50% ఆఫ్కి వస్తున్నాయి. చాట్‌జీపీటీ మనకు ఆన్సర్ ఇస్తున్నప్పుడు చాట్‌జీపీటీ 3 థింగ్స్ని కన్సిడర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే ప్రాంప్ట్, సెకండ్ ఏంటంటే సిస్టమ్ హిడెన్ ఇన్స్ట్రక్షన్స్, థర్డ్ది ఏంటంటే మెమరీ విండో. సో మీరు ఇచ్చే ప్రాంప్ట్ అనేది సరిగ్గా లేకపోతే మీకు చాట్‌జీపీటీ ఇచ్చే రెస్పాన్స్ కూడా అలానే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇచ్చే ప్రాంప్ట్ అనేది ప్రిసైజ్గా ఉంటే దాని రెస్పాన్స్ అనేది కూడా అదిరిపోతుంది. ఏఐకి ప్రాంప్ట్ అనేది కంట్రోల్ ప్యానల్ లాంటిది. అందుకే ప్రాంప్టింగ్ అనేది ఆప్షనల్ కాదు, ఏఐతో కమ్యూనికేట్ చేయడానికి మ్యాండేటరీ స్కిల్. సో ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మన హ్యూమన్ V4లో డీకోడ్ చేశాము. ఫస్ట్ 100 కాపీస్ 50% ఆఫ్కి వస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉంటే బై యువర్ బుక్ నౌ. జీరో షాట్ ప్రాంప్టింగ్ అనేది చాలా సింపుల్. మనం ఏఐకి ఏ ఎగ్జాంపుల్ ఇవ్వకుండా మనకు కావాల్సిన అవుట్పుట్ని తెచ్చుకుంటాం జీరో షాట్ ప్రాంప్టింగ్ వల్ల. సో ఒక సింపుల్ ప్రాంప్ట్, సమ్మరైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ 1 సెంటెన్స్. సో ఇదేం చేస్తుందంటే సింపుల్ టాస్క్స్కి వర్కౌట్ అవుతుంది. కానీ ఈ టెక్నిక్ అనేది కాంప్లెక్స్ ఉన్న టాస్క్స్కి ఫెయిల్ అవుతుంది. సో ఎప్పుడు ఏ టెక్నిక్స్ని యూజ్ చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ మన హ్యూమన్ V4 బుక్లో ఉన్నాయి. అండ్ ఇదేంటంటే ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ నడుస్తుంది. ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్లో ఏంటంటే మనం ఏఐకి కొన్ని ఎగ్జాంపుల్స్ని ఫీడ్ చేస్తాము ఆన్సర్ని అడిగే ముందు. దీనివల్ల ఏంటంటే మోడల్ అనేది ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ని కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఎలా ఏంటి అని చెప్పి మన హ్యూమన్ V4 బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫస్ట్ 100 కాపీస్కి ఏంటంటే 50% ఆఫ్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే బుక్ని కొనుక్కోండి. చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనేది ఒక గేమ్ చేంజర్ టెక్నిక్గా మనం చెప్పుకోవచ్చు. జస్ట్ ఒక లైన్ యాడ్ చేయండి ప్రాంప్ట్లో. ఎలాగంటే లెట్స్ థింక్ స్టెప్ బై స్టెప్. సో దీనివల్ల ఏంటంటే ఏఐ ఆన్సర్ ఇచ్చేటప్పుడు లాజిక్స్ని, రీజనింగ్స్ని ఇస్తూ చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీనివల్ల మనం ఏఐని స్మార్ట్గా చేయట్లేదు, బట్ ఏఐని మనం స్మార్ట్గా యూజ్ చేసుకుంటున్నాము. దిస్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ప్రాంప్టింగ్. ఫుల్ లెర్నింగ్ అంతా మన హ్యూమన్ V4 బుక్లో ఉంది. ఫస్ట్ 100 కాపీస్ ఏంటంటే 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఏఐకి మనం ఒక రోల్ని ఇస్తే మన అవుట్పుట్ అనేది ఇంకా బెటర్గా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఎంటర్ప్రెన్యూర్, ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ బూట్ స్ట్రాపింగ్ అని ఇస్తే మనకి జీపీటీ మోడల్ నుంచి వచ్చే రెస్పాన్స్లో టోన్ అనేది, డెప్త్ అనేది అన్నీ కంప్లీట్గా మారిపోతాయి. దీనినే మనం రోల్ ప్రాంప్టింగ్ అని అంటున్నాము. సో ఎఫిషియెంట్గా ప్రాంప్ట్స్ని ఎలా డెవలప్ చేయాలి అని మన హ్యూమన్ V4 బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ 100 కాపీస్కి 50% ఆఫ్ క్యాంపెయిన్ నడుస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. మీరు రీసెర్చ్ చేసే వాళ్ళైనా, పాలసీ మేకర్స్ అయినా, లేదంటే ఎడ్యుకేటర్స్ అయినా, మీకు కావాల్సింది హైప్ కాదు, క్లారిటీ. అండ్ అలానే ఏఐ జాబ్స్ని కానీ, సొసైటీని కానీ అండ్ గవర్నెన్స్ని కానీ ఎలా చేంజ్ చేయబోతుంది అండ్ మిస్కన్సెప్షన్స్ని, ఎక్కడెక్కడ బయాసెస్ ఉన్నాయి అండ్ ఎథికల్ ఛాలెంజెస్ ఏంటి అని మన
హ్యూమన్ V4 బుక్లో ప్లేన్ 3 అండ్ 4లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు AI లిటరసీ గురించి నేర్చుకుందామని ఉంటే హ్యూమన్ V4 బుక్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ వన్, అంటే పర్ఫెక్ట్ ఫిట్ కూడా. సో ఫస్ట్ 100 కాపీస్ ఏంటంటే 50% ఆఫ్కి వస్తున్నాయి. సో బై యువర్ బుక్ నౌ.